కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ణి గారిని తీసుకున్నారు. టెక్నికల్ గా ఉజ్వల్ ఏడి వెరీ ఉజ్వల్. సో ఆయన వర్క్ ప్లీజ్ కమ్ చేరేయండి. యా, ఉజ్వల్ కుల్కర్ణి ఆయన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికీ బాగా నచ్చింది, అందుకని తీసుకున్నారా, లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నారా? లేదండి, యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఏంటని. ఇప్పుడు మిక్కీ జే మేయర్ని తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది? అతని మ్యూజిక్ నచ్చడం. ఎడిటర్ని పెట్టుకోవడానికి అతని ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది. నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ వెళ్ళిన క్రాఫ్ట్ ఎడిటింగే. సో తను పిలిచి ఏంటి ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు ఏంటి అంటే, కేజీఎఫ్ 1ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చేరేలా చేశాడంట. అతను ఎక్కడ అసిస్టెంట్గా కూడా పనిచేయలేదు. అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని కేజీఎఫ్కి ఎడిటర్ చేశారు. కేజీఎఫ్ 2 అతను ఫస్ట్ సినిమా, సలార్ సెకండ్ సినిమా. సో ఉస్తాద్ థర్డ్ సినిమా అవ్వాలి, కానీ మిస్టర్ బచ్చన్ థర్డ్ సినిమా. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కదా 100 క్వశ్చన్ అడగమంటారు. అది అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్ మీరు భావదేవుడు భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు 100 మాట్లాడతారు గురు. వాళ్ళది ఏం పోయింది? ప్రొడ్యూసర్ కదా, సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సింది. ఉన్నంత రిలీజ్ చేయండి, ఒక ముక్క రిలీజ్ చేయండి, ఒక డైలాగ్ రిలీజ్, అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవద్దు మనం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు.